ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా చూపాలని అధికార విపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఒక రౌండ్ పర్యటనలు పూర్తి చేశాయి. ముఖ్యంగా ఈసారి గ్రామ పంచాయతీ ఫలితాలకి మించి రాణించాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు జిల్లాలను చుట్టేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని జిల్లాలు పూర్తి చేశారు. సో మొత్తంగా అర్బన్ ప్రాంతాల్లో తమకు బాగా పట్టు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఈసారి మరింతగా రాణించాలని వ్యూహాలు పన్నుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఎలా ఉంది? ఈ రోజు నుంచి నామినేషన్స్ మొదలయ్యాయి. ఏంటి ఎలా ఉంది? ఊపు ఎలా ఉంది? రాజు గారు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాడి వేడి పుట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈరోజు చాలా చోట్ల నామినేషన్లు వేశారు. అయితే పార్టీల పరంగా జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపాలిటీలో పాగా వేయాలి, అధిక సీట్లను గెలవాలి, అధిక కార్పొరేషన్లు సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పర్యటించారు. దావోద్ పర్యటన కంటే ముందే ఇటు పాలమూరు, అదేవిధంగా ఖమ్మము, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి ప్రచారానికే శ్రీకారం చుట్టాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుండి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారానికి గత 15 రోజుల ముందే శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. అదేవిధంగా బీజేపీ కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు. అయితే 3 ప్రధాన పార్టీలు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో తమ పట్టు సాధించడం కోసం ఛాలెంజ్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే కేటీఆర్ ఈ మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్గా భావిస్తున్నాం, అందుకోసమే మేము ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కడతారన్నటువంటి లక్ష్యంతోనే అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించారు. దాదాపుగా 116 మున్సిపాలిటీలకు 116 మంది ఇన్ఛార్జీలు నియమించారు. అదేవిధంగా సమన్వయకర్తలను కూడా నియమించారు. అదేవిధంగా కాంగ్రెస్ చూసేదుంటే ఇప్పటికే మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ టికెట్ల కేటాయింపు నుండి మొదలుకుంటే విజయం వరకు కూడా మంత్రులదే బాధ్యత. పూర్తిగా మంత్రులకు ఈ గెలుపు బాధ్యతను అప్పగించారని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా భట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు కూడా దీన్ని ముందుండి నడిపిస్తున్నారని చెప్పవచ్చు. అయితే కేటీఆర్ సవాలుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇది సెమీఫైనల్ కాదు, తమ ప్రభుత్వానికి ఇది ఒక రెఫరెండంగానే భావిస్తాము. గత అందులో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అదేవిధంగా కాంగ్రెస్ను గెలిపిస్తే రేపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా ఇటు పట్టణాలు, నగరాల అభివృద్ధికి తమ తోడ్పాటు అందిస్తుంది, నిధుల కేటాయింపు కూడా జరుగుతుందనేటువంటి ప్రచారాన్ని అస్త్రంగా తీసుకొని కాంగ్రెస్ ముందుకు పోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలైనా కూడా హామీ నెరవేర్చారనేటువంటి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నటువంటి నినాదంతో ఇటు బీఆర్ఎస్ పోతుంది. అదేవిధంగా బీజేపీ కూడా కొంత పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో పట్టు ఉన్నటువంటి బీజేపీ కూడా ఈసారి తమ సత్తా చాటాలన్నటువంటి లక్ష్యంగానే ఇప్పటి వరకు జాతీయ నేతలు కూడా దీనిపై దృష్టి సారించని చెప్పవచ్చు. ఇప్పటికే మహారాష్ట్ర అంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బీజేపీ తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలే, కేరళలో కూడా తమ సాధించిన విజయాన్ని లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో కూడా మున్సిపాలిటీలో పాగా వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూర్తిగా బాధ్యతలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జిల్లా పదాధికారులకు బీజేపీ బాధ్యతను అప్పగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే మున్సిపాలిటీ ఎన్నికలను ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అదేవిధంగా విపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ కూడా సవాల్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పట్టణ ప్రాంతాల్లో ఓట్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది, విద్యావంతులు అదేవిధంగా ఉద్యోగులు ఉన్నటువంటి ఈ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు అన్ని పార్టీలు. రాజు గారు, శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలంగానే ఉంది, కానీ ఎందుకని పుంజుకోలేకపోతుంది? ఏంటి వాళ్ళ మధ్య ఉన్న అనైక్యత అంటారా, ఐక్యత లేకపోవడం అంటారా, ఏంటి విభేదాలు అంటారా? ఎందువల్ల అంత బలంగా ఉన్నా కూడా ఎందుకని పుంజుకోలేకపోతుంది? ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయము, తర్వాత రాజకీయ విభేదాలు మనం చూసేది ఉంటే, ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చూసేది ఉంటే ఒకవైపు ఈటల రాజేందరు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కి మధ్యనే ఒక సయోధ్య లేదు. వాళ్ళు గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కొంతమంది సర్పంచ్లను ఇటు బండి సంజయ్ నిలబెట్టేది ఉంటే, అదేవిధంగా ఇటు ఈటల రాజేందర్ కూడా హుజురాబాద్లో వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ జరిగిందని చెప్పవచ్చు. కేవలం కమలాపూర్లో ఉన్నటువంటి తన సొంత విలేజ్లోనే ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీలో బండి సంజయ్ అభ్యర్థి గెలిచాడు, అదేవిధంగా ఈటల రాజేందర్ అభ్యర్థి ఓడిపోయాడు. ఇలాంటి సమస్యలు రేపు మున్సిపాలిటీలో కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నాయకుల సమన్వయం లేకపోవడం, రాజకీయ విభేదాల వల్లనే ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతున్న
ఉన్నటువంటి ఆరూరు రమేష్ కూడా కొద్ది రోజుల క్రితం పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీలో చేరాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారం కావచ్చు, నేతల సహకారం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలామంది బీజేపీని వీడిపోతున్నారని చెప్పవచ్చు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధానంగా చూసేదంటే కరుడు కట్టినటువంటి రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యే బీజేపీ నుండి సస్పెండ్ అవ్వడము, అదేవిధంగా ఆయన కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ పట్ల చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడున్నటువంటి టీంతోని మనం ఎన్నికల్లో విజయం సాధించలేము, రామచంద్రరావు మంచి వ్యక్తే, మంచి నాయకుడే, కానీ బలమైన నాయకుడు కాదు, ఆయన నాయకత్వంలో విజయం సాధించలేము అనేటువంటి స్టేట్మెంటును రాజాసింగ్ లాంటి ఒక కరుడు కట్టినటువంటి ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి రాజాసింగే ఇప్పుడున్నటువంటి టీము పట్ల ఆయన వ్యతిరేకతను, ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పారు రాజు గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మున్సిపల్ ఎన్నికల పర్వం మొదలైంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్లో నామినేషన్ పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకువెళ్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద్ మున్సిపాలిటీల్లో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నగార మోగింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1 కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ డివిజన్లో 60 డివిజన్లు, ఆర్మూర్లో 38, బోధన్లో 36, భీమ్గల్లో 12 వార్డులు ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు ఈ 3 రోజుల పాటు నామినేషన్స్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కార్పొరేషన్లలో చూసుకున్నట్టయితే మొత్తం నిజామాబాద్ జిల్లాలోని 1 కార్పొరేషన్, 3 మున్సిపాలిటీల్లో 4,95,485 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను 488 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు 1,80,564 మంది, అలాగే పురుష ఓటర్లు 1,67,461 మంది, ఇతరులు 44, మొత్తం 3,48,051 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు గాను 111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో మహిళా ఓటర్లు 35,723 మంది, పురుష ఓటర్లు 33,603, ఇతరులు 1. మొత్తంగా చూసుకుంటే 69,417 మంది ఓటర్లు ఉన్నారు. ఆర్మూర్లో 26 వార్డులకు గాను 106 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు 33,322, పురుష ఓటర్లు 30,648, ఇతరులు 2. మొత్తంగా 63,972 మంది ఓటర్లు ఉన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 48 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళా ఓటర్లు 7,429, పురుష ఓటర్లు 6,616, మొత్తం 14,045 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే అధికారులు పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. 729 పోలింగ్ కేంద్రాల్లో 183 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, 120 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అలాగే కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే కామారెడ్డిలో 49 వార్డులకు గాను 152 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు 50,907, పురుష ఓటర్లు 48,389 మంది, ఇతరులు 17 మంది, మొత్తంగా 99,313 మంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి, 48 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, 6,943 మంది మహిళలు, 6,321 మంది పురుషులు ఉన్నారు. అయితే మొత్తంగా ఇతరులు 1, 13,265 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే బాన్స్వాడ మున్సిపాలిటీ 13 వార్డులు ఉన్నాయి, 39 పోలింగ్ కేంద్రాలు, 12,599 మంది మహిళలు, 11,578 మంది పురుషులు ఉన్నారు, 11 మంది ఇతరులు, మొత్తం 24,188 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించున్నారు. అలాగే బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి, 24 పోలింగ్ కేంద్రాలు, 6,556 మంది మహిళలు, 6,201 మంది పురుషులు, 2 ఇతరులు, మొత్తం 12,759 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో మొత్తం 1 కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఈ మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ చాలైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు 30 తారీఖు వరకు నామినేషన్స్ ఉన్నాయి. తర్వాత 31న స్క్రూటినీ ఉంది. అలాగే 3వ తారీఖు వరకు విత్డ్రాల్ ఉన్నాయి. దాని తర్వాత 4వ తారీఖు నుంచి ప్రచారాలు చేసుకోవచ్చు. అలాగే 11న పోలింగ్, 13న రిజల్ట్ ఉంది. అలాగే 16 తారీఖున చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. అయితే ఇది నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్